హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజు గోబీ 65 చేయబోతున్నాయి. గోబీ 65 అనేది స్నాక్ ఐటెం, చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. దీనికి ఒక గిన్నె తీసుకొని 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఇందులోనే చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న వాటర్లో కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసి ఒక 3 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వలన కాలీఫ్లవర్ ముక్కల్లో ఉన్న జెమ్స్ అనేవి వాటర్లోకి పోతాయి. ఇలా మనం అన్ని ముక్కల్ని తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఈ కాలీఫ్లవర్ అనేది ఇమ్యూనిటీ బూస్టర్గా ఉంటుందని, ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి 2 స్పూన్ల కాలీఫ్లవర్, సాల్ట్, పసుపు, కారం, గరం మసాలా, ఆప్షనల్ అండి, ఫుడ్ కలర్ అనేది, ఇవన్నీ వేసుకొని వాటర్ వేస్తూ కలుపుకోవాలి. ఇలా జారుగా కలుపుకున్న ఈ మిశ్రమంలో కాలీఫ్లవర్ ముక్కల్ని వేసి ప్రతి ముక్కకు పట్టేలాగా బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి కళాయి తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని అందులో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎర్రగా వేగాక స్టైనర్తో తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, టేస్టీ అండ్ క్రిస్పీ అయిన గోబీ 65 అనేది రెడీ. వీటిలోనే మనము 2 గ్రీన్ చిల్లీ, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వేయించి పెట్టుకున్న గోబీ ఫ్లవర్ ఆయిల్లో 2 గ్రీన్ చిల్లీ, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ అయిన గోబీ 65 రెడీ. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియో.